గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే ఇప్పుడు చేతిలో ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ప్రజెంట్ వచ్చేసి నవీన్ పోలిసిటీ గారిది ఒక సినిమా చేశానండి. ఓకే. రీసెంట్ గా చేశాను. మిత్రమండలి అయిపోయిన తర్వాత కమిటీ కుర్రాళ్ళు, మిత్రమండలి, లైలా, కా మూవీ, వరుసగా ఒక 2024లోనే ఒకే సంవత్సరంలో 6 సినిమాలు చేశానండి. 6 సినిమాలు చేశాను. ఆయన 1-2 రోజులు అయితే 6 సినిమాలు చేశాను. ఇయర్లో అయితే చాలా తక్కువ 2025లో. కానీ ఇయర్ ఎండింగ్కి వస్తున్న ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి. నిన్న కూడా ఒక సినిమా ఆఫర్ వచ్చింది. రీసెంట్ గా ఐశ్వర్య రాజేష్ గారు వస్తున్నారు కదా, ఆవిడ సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది. నిన్న వచ్చిన కాల్ అది. దాంట్లో 12 రోజులు అడుగున్నారండి. నెక్స్ట్ మంత్ డేట్లు కూడా చెప్పున్నారు. అది అదొకటి ఉంది. ఆ తర్వాత ఒడిశాలో ఒక మూవీ, ఒడిశాలో షూటింగ్ అంట, అది 5 రోజులు అది చెప్పున్నారు. దానికి దీనికి క్లాష్ అయితే అదన్నా ఒప్పుకుంటా, ఇదన్నా ఒప్పుకుంటా. ఇంకా డేట్లు నెక్స్ట్ మంత్ షూటింగ్. అండ్ సీరియల్స్ ఉన్నాయి చేతిలో? సీరియల్స్ ప్రెజెంట్ అయితే ఏం చేయట్లేదండి. సీరియల్స్ ఎందుకు చేయట్లేదంటే, ఒకసారి నేను పొరపాటుగా 2 సీరియల్స్ ఒకేసారి ఒప్పేసుకున్నాను. ఆ 2 సీరియల్ డేట్లు ఉన్నప్పుడే సినిమా చెప్పేవాళ్ళు అనమాట. ఒక సీరియల్ నడుస్తోంది, ఏముండో శ్రీమతి గారు అనేసి జెమినీలో ఒక సీరియల్ నడిచేది. అది ప్రభాకర్ అన్నాడు ప్రొడక్షన్. ప్రభాకర్ అన్న చాలా అమ్మ చెల్లి అని చెప్పి చాలా అభిమానిస్తారండి. పిలిచి మరీ నాకు స్టార్ మాలో ఒక సీరియల్ నడిచేదండి. ఏం సీరియల్ అబ్బా అది, నాకు పేరు గుర్తు రావట్లేదు. ఆయన వైఫ్ క్యారెక్టర్ చేశాను నేను. మా సుబ్బు గారికి ఫోన్ చేసి, మా సుబ్బు గారికి ఫోన్ చేసి, సుబ్రహ్మణ్యం అన్న నాకు నీరజమ్మ కావాలి, ఒక సీరియల్ మేము ఇద్దరం భార్య భర్తలుగా చేయబోతున్నాం. ఫస్ట్ హాఫ్లో మాత్రం ఒక వైఫ్ ఉంటుంది, నేను తమ్ముడు క్యారెక్టర్ చేయబోతున్నాను, డ్యూయల్ రోల్ అన్న, నాకు అతను కావాలి అని అంటే అన్నది ఖచ్చితంగా. మా ఆయనకి ఫోన్ చేసి తర్వాత నాకు ఫోన్ చేశారు, చెల్లమ్మ నువ్వు చేస్తున్నావురా నాతోటి అంటే, అన్నయ్య థ్యాంక్ యూ అన్న చేస్తానని చెప్పాను. ఎప్పుడు జీ తెలుగు కామెడీ క్లబ్ తర్వాత ఆ సీరియల్తోనే మాట్లాడడం గుర్తుపెట్టుకొని నా ఫోన్ నెంబర్ కనుక్కొని సీను అన్నకి చేసి, మళ్ళీ నాకు చేయకుండా సుబ్బు గారికి చేసి తర్వాత నాకు చేశారు. చెల్లమ్మ మన ఇద్దరం చేస్తున్నారా అంటే, అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ గుర్తుపెట్టుకుని అంటే, జీ తెలుగు తర్వాత ఈ రోజేనమ్మా మళ్ళీ నాకు గుర్తుకొచ్చారు, నా మైండ్లోకి వచ్చారు. ఆ రెబల్ క్యారెక్టర్ ఒకటి ఉంది, నన్ను దబాయిస్తూ మమ్మల్ని కమాండ్ చేసే క్యారెక్టర్ ఒకటి నువ్వు చేయాలని అన్నారు. సరే సరే అని చెప్పి నేను చేసి, అది ప్రేరణ, బిగ్ బాస్ ప్రేరణకి అమ్మ క్యారెక్టర్ చేశాను అనమాట. ప్రసాద్ బెహ్రా మీకు ఇంత క్లోజ్ కదా, తన పైన ఆ లైంగిక ఆరోపణల కేసు రావడం, తన అరెస్ట్ అవ్వడం, ఆ పీరియడ్ లో మీకు ఎలా అనిపించింది? బాధేసిందండి. అంటే మీరు నమ్మారా? ఆమె కూడా నాకు తెలిసిన అమ్మాయి, ఆమె నాకు తెలిసిన అమ్మాయి, ఈ అబ్బాయి నాకు తెలిసిన అమ్మాయి. ఆమెతో నేను మాట్లాడి అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు నేను ఇప్పుడు మీడియా ముందు కూడా మాట్లాడకూడదు. బట్ వాళ్ళిద్దరూ నాకు తెలుసు, నాకు తెలుసు. నేను ఆమెతో మాట్లాడాను అనమాట. కాదురా ఎప్పుడు ఆ రోజు నేను షూట్కి అసలు వెళ్ళలేదు, వాళ్ళిద్దరు గొడవ జరిగిన రోజు. నా పోర్షన్ అయిపోయింది అక్కడతోటి. ఆ సిరీస్లో నేను ఉన్నాను, ఆ ముందు సిరీస్లోనే ఆ సిరీస్లోనే నేను ఉన్నాను, నాది అయిపోయింది, నేను వచ్చేసాను. ముందు తర్వాత వాళ్ళు చెప్పాడు, ప్రసాద్ బెహ్రాకి తనకి హీరోయిన్కి గొడవ జరిగింది, ఆమె కేసు పెట్టింది. అదేంట్రా కేసు పెట్టడం? నేను వెంటనే అమ్మాయికి మెసేజ్ చేసి, కాల్ చేస్తే ఎత్తలే, మెసేజ్ చేశాను. అది కాదురా ఏం జరిగింది, నువ్వు కేసు పెట్టడం ఏంటంటే, నీకు సంబంధం లేని విషయం అక్క ఇదేనని, నీకు సంబంధం లేని విషయం అని. మనకు ఏం జరుగుతుందో పడేదాన్ని నాకే తెలుస్తుంది అని అంట. మనోడు ఎడుంటే కదా. నాకు ఒకటే, వాడు షార్ట్ టెంపర్ తప్పితే, షార్ట్ టెంపర్ అదొక్కటే తప్పితే ఇమ్మీడియట్గా కోప్పడతాడు, ఇమ్మీడియట్గా మళ్ళీ తగ్గి మాట్లాడతాడు. ఎవరినైతే కోప్పడతాడో మళ్ళీ వాడికి క్షమాపణ చెప్తాడు. ఎవరిని వాడు స్ట్రగుల్లో ఉన్నప్పుడు, వాడు స్కిట్లు రాసేటప్పుడు ఎవరన్నా వచ్చి మాట్లాడుతాడు, జరగరా రాస్తుంటే ఏంట్రా మీ గొడవ అంటాడు. వెంటనే రే రాస్తున్నారా ప్లీజ్ రాగండ్రా ఇంట్లో అంటే. ఇప్పుడు అది తప్పితే వాడి దగ్గర చూసిన నెగిటివ్ పాయింట్ ఏం లేదండి. మీరు మాట్లాడారా తను స్టేషన్కి వెళ్ళిన సమయంలో, లేకపోతే తిరిగి వచ్చిన సమయంలో? నాకు ఏం మాట్లాడండి, ఇరుక్కుంది ఈ కేసు, నేను ఏం మాట్లాడాలా, నాకు ఏం మాట్లాడాలో అర్థం కాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాల. అప్పటికి 2 ఛానల్స్, టీవీ ఛానల్స్, సాక్షి అండ్ TV9 దగ్గర నుంచి నాకు 2 టీవీ ఛానల్స్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. ప్రసాద్ బెహ్రా గారు పలానా లైంగిక కేసులో ఉన్నారు, మీరు వచ్చి ఏమన్నా మాట్లాడతారంటే, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, నేను వాళ్ళ కుటుంబ సభ్యులను, కో యాక్టర్ని, కాకపోతే వాళ్ళతో రేపాల్సి నా షూటింగ్ వరకే ఉంది. అంతవరకు వచ్చి నేను అక్కడ ఛానల్లో కూర్చొని మాట్లాడడం అనేది ధర్మమే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యురాలనే కాదు. అట్లనే వాళ్ళతో 24 hours రేపాలో ఉన్నానా అంటే లేను, బెస్ట్ ఫ్రెండ్స్ నేను కదా, నేను ఒక యాక్టర్ని. నేను వచ్చి వాళ్ళ జీవితాల గురించి ఏం మాట్లాడడం ధర్మం ఉండేది? అందులో నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇలాంటి వాటి విషయాలు నేనేం మాట్లాడతాను అని నేను మాట్లాడలా. పోలీస్ స్టేషన్ దాకా పోలే.
ఆ తర్వాత ప్రసాద్ బెహ్రాతో నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. నాకు నువ్వు పోయి ఆ అమ్మాయిని వేధించావా అని అడగలేము. నా తమ్ముడండి వాడు, నా తమ్ముడు. నేను ఏం పాయింట్ రేస్ చేసి మాట్లాడాలో నాకు ఒక రకమైన మొహమాటం అయిపోయింది వాడు మొహంలో చూసి. ఆ తర్వాత సిరీస్ స్టార్ట్ చేసాం. వచ్చిన వెంటనే సిరీస్ స్టార్ట్ చేశాడు మనశాంతిగా. నేను వెళ్ళినప్పుడు చాలా కూల్గా నార్మల్గా ఉంది తన ప్రవర్తన. నేను కూర్చొని నాకేం మాట్లాడాలో తెలియలేదురా అంటే వదిలేవే పర్లేదు. నీరజ గారు, ఫైనల్ క్వశ్చన్. మన నెల్లూరు అంటే ఫుడ్కి చాలా ఫేమస్. అవును. మన నెల్లూరు ఫుడ్ మీకు బాగా నచ్చే ఫుడ్ ఏంటి? నెల్లూరు ఫుడ్ అంటే నాకు అన్నీ నచ్చుతాయండి. పచ్చళ్ళు చాలా బాగా ఇష్టం. గోంగూర పచ్చళ్ళు, టమాటో. నెల్లూరులో దొరికినటువంటి కూరలు, నెల్లూరులో దొరికినటువంటి ఫుడ్ బయట ఎక్కడ దొరకదండి. నాకు నెల్లూరు కారం దోశలు చాలా ఇష్టం. నెల్లూరు కారం దోశలు, నెల్లూరు గోంగూర పచ్చళ్ళు, టమాటా పచ్చళ్ళు ఇవి బాగుంటాయి. నెల్లూరు ఊరగాయలు బాగా పెడతారండి, అవి చాలా ఇష్టం. నేను వదిలేశారు. ఏంటది నెల్లూరు చేపల పులుసు అంటున్నారా? నేను తినను కదండి. అంటే మ్యారేజ్కి ముందు తిన్నాను, అది వేరే క్యాస్ట్లో ఉన్నాను కాబట్టి. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు తినడానికి అవ్వలేదు, తెలియదు, అలా వదిలేసాను అనమాట. అండ్ థ్యాంక్ యూ అండి, ఎందుకంటే చాలా బిజీగా ఉన్నారు మీరు ఇప్పుడు. అవును, ఇప్పుడు కూడా డబ్బింగ్కి వెళ్ళాలి. అలాంటి బిజీ సమయంలో కూడా నా కోసం, మా ఐడ్రీమ్ కోసం సమయం కేటాయించి ఇంటర్వ్యూకి వచ్చినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.